ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రజలకు రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నిన్న మొన్నటి వరకు తీవ్ర ఎండలతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం కలగనుంది. సాగు సిద్ధమైన రైతులు విత్తనాలు వేసుకునేందుకు సిద్ధం కావచ్చు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికీ ఏపీని తాకగా రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ అనుకున్న దానికంటే 2 రోజుల ముందే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ నెల 5 వరకు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతో పాటు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో సాగుతోందని చెప్పారు. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయని వెల్లడించారు. నేడు రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మార్నింగ్ సౌమ్య, ఏదైతే కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు మాత్రం శుభవార్త చెప్పని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా నైరుతి ఋతుపవనాలు కాస్త 2 రోజుల ముందుగానే ఇది తెలుగు రాష్ట్రాల్లో తాకడంతో కూడా చల్లని కబురు అందని చెప్పొచ్చు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా మిగతా సంబంధించిన వారందరూ కూడా సాగు చేసేందుకైతే సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఏదైతుందో గత కొద్ది రోజుల క్రితం కూడా కేరళను తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకైతే ప్రవేశించాయని చెప్పొచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చూసుకుంటే మాత్రం ఇక్కడ అనంతపురం, అన్నమయ్య, అదేవిధంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉంటే ఋతుపవనాలు అయితే విస్తరించాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయితే దేశవ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే వచ్చే దాదాపుగా 43 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు మాత్రం ఉక్కిరి బిక్కిరి అయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి ఋతుపవనాలు రావడంతో కూడా గత రాత్రి నుంచి కురిసిన వర్షాలతో కూడా కాస్త ఉపశమనం పొందుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు నైరుతి ఋతుపవనాలు గత 2 రోజుల ముందు నుంచే రావడంతో కూడా ఇటు రైతులు అయితే ఇటు సంబంధించినటువంటి వారంతా కూడా సాగుకి అయితే సిద్ధమవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మాత్రం ఏదైతుందో కూడా 5వ తారీఖు నుంచి కూడా ఋతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పి భావించారు. కానీ దానికంటే బిఫోరే రావడంతో కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరూ కూడా కురిసినటువంటి వర్షాలతో కూడా కాస్త ఉపశమనం అయితే పొందుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు కోస్తాంధ్ర, అదేవిధంగా ఉత్తర తమిళనాడు, మిగతా సంబంధించిన రాష్ట్రాల ప్రభావంతో కూడా ఇటు తెలంగాణలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గత నిన్న భారీ వర్షాలు అయితే కొన్ని జిల్లాల్లో కురిసిన నేపథ్యంలో కూడా కొన్ని కాస్త ఈదురుగాలు కూడా ఎక్కువ వీచాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వృష్టాలు కూడా నేల కొరిగాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రోజు మాత్రం చూసుకుంటే మాత్రం ఇటు వరంగల్, ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాద్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించి మిగతా సంబంధించినటువంటి జిల్లాలో మాత్రం ఈదురుగాలు అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్పారు. అదేవిధంగా ఇటు ఉమ్మడి రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం భారీ నుంచి కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నేపథ్యంలో కూడా ఈదురుగాలు వీస్తాయి కాబట్టి కాస్త ఉండే నేపథ్యంలో కూడా కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అయితే కూడా జారీ చేశారు. అదేవిధంగా ఇటున్నటువంటి కురిసిన నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు రావడంతో కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయిందని చెప్పవచ్చు. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నిన్న మొన్నటి వరకు తీవ్ర ఎండలతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం కలగనుంది. సాగుకు సిద్ధమైన రైతులు విత్తనాలు వేసుకునేందుకు సిద్ధం కావచ్చు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఏపీని తాకగా రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ అనుకున్న దానికంటే 2 రోజుల ముందే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ నెల 5 వరకు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతో పాటు కోస్తా ఆంధ్ర ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోందని చెప్పారు. ఈ ప్రభావంతోనూ తెలంగాణలో వర్షాలు పడతాయని వెల్లడించారు. నేడు రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. నేడు ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మిగిలిన జిల్లాల్లో ఈదురుగాలతో జల్లులు పడే ఛాన్స్ ఉంది. మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రిపోర్టర్ ఆకేష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సౌమ్య. తెలంగాణతో పాటు 2 రాష్ట్రాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఋతుపవనాల రాక కొంత ఆలస్యంగా ఉంటుందని మొదటగా ప్రకటించినప్పటికీ కూడా ముందస్తుగానే ఋతుపవనాల ప్రభావంతో 2 రాష్ట్రాల్లో కూడా వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా వర్షాలు కురిశాయి. ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తానికి ఈ ఋతుపవనాల రాక నేపథ్యంలో వాతావరణం చల్లబడడం, వర్షాల ప్రభావంతో కూడా 2 రాష్ట్రాలు కూడా మొత్తం చల్లబడిపోయాయి. దీంతో రైతులు అటు ప్రజలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎండవేడితోటి ఉక్కిరి బిక్కిరి అయినటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ ఋతుపవనాల రాక, వాతావరణం చల్లబడినటువంటి నేపథ్యంలో కొంత ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రధానంగా ఋతుపవనాలకు సంబంధించి ఇప్పటికే రాయలసీమలోకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో అక్కడ చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణలో ఋతుపవనాల 2 రోజుల్లో కూడా రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే కొంత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావ నేపథ్యంలో కొంత వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే నిన్న రాత్రి అటు హైదరాబాద్ తో పాటు ఖమ్మం, మహబూబాబాద్ ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. ఇవాళ ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతులు దుక్కులు దున్నేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ వర్షాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తన కొనుగోళ్లు చేసుకొని సిద్ధం ఉంచారు. ఎప్పుడు వర్షాలు పడతాయన్న ఆతృతతోటి రైతులు ఎదురు చూశారు. ఈ వర్షాలు పడి దుక్కిలి దున్ని విత్తనాలు నాటుకునే సమయం వచ్చిందని చెప్పి రైతులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇవాళ మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఏదేమైనా ఈ వాతావరణం చల్లబడినటువంటి నేపథ్యంలో రైతులతో పాటు ఇటు ప్రజలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సౌమ్య. ఓకే ఆకేష్, థ్యాంక్ యూ.